తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆమె రాష్ట్రపతికి పంపారు. తమిళనాడు నుంచి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది. రాష్ట్ర గవర్నర్ తమిళిసై రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను ప్రెసిడెంట్స్ ఆఫ్ ఇండియాకు పంపించడం జరిగింది. ఆమె ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చేందుకు మార్గం సుగమమైంది. 2019 సెప్టెంబర్ 8వ తారీఖు రోజు తెలంగాణకు రెండవ గవర్నర్గా వచ్చారు. తొలి మహిళా గవర్నర్గా రాష్ట్రానికి వచ్చినటువంటి ఆమె క్రియాశీలకమైన రాజకీయాల్లో నుండి రావడం జరిగింది. అంతకంటే ముందు 2019 కంటే ముందు కూడా తమిళనాడు సంబంధించినటువంటి బీజేపీ పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. క్రియాశీల రాజకీయాల్లో పాల్పంచుకున్నారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొంటున్న సందర్భం ఉంది. యాక్టివ్గా ఉండేవారు. ప్రధానంగా రాజ్భవన్లో మొత్తం ప్రజా దర్బార్ పెట్టి ప్రజలతో మమేకమై ఉండడం, అదేవిధంగా కరోనా సమయంలో కూడా ప్రజలందరితో మాట్లాడడం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రం అనేకమైనటువంటి అంశాల్లో అటు ప్రభుత్వానికి గవర్నర్కు మధ్య తీవ్రమైనటువంటి అంతరం ఏర్పడింది. ప్రధానంగా యాక్టివ్ రాజకీయాల్లో ఉన్నటువంటి తమిళిసై ఎప్పుడు కూడా ప్రజల్లోకి మమేకమై ఉండేటువంటి వాళ్ళు. ఈ నేపథ్యంలో ఆమెకు ఎప్పటి నుంచో కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని యోచిస్తున్న నేపథ్యంలో వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తమిళనాడు సెంట్రల్ నుంచి కూడా పోటీ చేయాలని కూడా నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో బీజేపీ హైకమాండ్ కూడా ఆమెకు తమిళనాడులోని సెంట్రల్ మద్రాస్ సంబంధించినటువంటి అక్కడ నుండి పార్లమెంటు స్థానానికి ఇచ్చే అవకాశం ఉంది. లేకపోతే తిరువనేలి సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ కూడా పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. తుత్తుకూడు లేదా సెంట్రల్ చెన్నై నుంచి తమిళిసై సౌందరరాజన్ని లోక్సభకు పోటీ చేయాలని చెప్పి బీజేపీ అధిష్టానం సూచించింది. ఇమ్మీడియట్గా తమిళిసై సౌందరరాజన్ రాజీనామా సమర్పించారు. 2014 నుంచి 19 వరకు కూడా తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలుగా పనిచేశారు. 2019 సెప్టెంబర్ 8న తెలంగాణ రెండవ గవర్నర్గా ఈమె పదవి బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణకు మొదటి గవర్నర్ నరసింహన్గా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో నరసింహన్ మొదట ఉన్నారు. తదుపరి తెలంగాణ గవర్నర్గా కంటిన్యూ అయ్యారు. కంటిన్యూ అయిన తర్వాత తమిళ సౌందరరాజన్ని 2019 సెప్టెంబర్ 8న కేంద్ర హోంశాఖ నియమించింది. తదుపరి ఆమె ఇప్పటి వరకు అంటే 4 ఏళ్లకు పైబడి తెలంగాణలో పనిచేశారు. ఆల్ ఆఫ్ సడన్గా 2 రోజుల క్రితము లోక్సభ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల కావడంతో తమిళిసై సౌందరరాజన్ని తుత్తుకుడి లేదా సెంట్రల్ చెన్నై నుంచి పోటీ చేయాలని చెప్పి బీజేపీ అధిష్టానం ఆదేశించింది. ఈ క్రమంలోనే రాజీనామా సమర్పించారు. గత 5 నెలలుగా కూడా ప్రత్యక్ష రాజకీయాలకు అడుగు పెట్టాలనే ఉద్దేశంలో తమిళిసై సౌందరరాజన్ ఉన్నారు. దానిలో భాగంగానే గత 5 నెలల క్రితమే ఇక్కడ తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసి తమిళనాడు నుంచి తను లోక్సభ నుంచి పోటీ చేయాలనే యోచనలో ఉన్నారు. దానికి సంబంధించి ప్రచారం జరిగినప్పటికీ ఇప్పుడు ఈరోజు అధికారికంగా ఇటు పుదుచ్చేరి తెలంగాణ 2 రాష్ట్రాలకు ఉన్న పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్నారు. తెలంగాణకు తొలి మహిళా గవర్నర్గా 2019లో పదవి బాధ్యతలు చేపట్టారు. అయితే లోక్సభ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించారు. ఇంకా లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే 2 జాబితాలను బీజేపీ లోక్సభ అభ్యర్థులను ప్రకటించింది. ఇక 3వ జాబితాలో తమిళిసై సౌందరరాజన్కు చోటు కల్పించే అవకాశం ఉన్న నేపథ్యంలోనే అందులోనూ ఈరోజు బీజేపీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్ సమావేశం ఉంది. ఈ సమావేశంలో లోక్సభ స్థానాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో సౌందరరాజన్ ఈ రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. అయితే ఇప్పటి వరకు కొన్ని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. సౌత్ చెన్నై, మరోవైపు తుత్తుకుడు ఈ రెండు ప్లేస్లో లోక్సభ నియోజకవర్గాల నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నించారని, కానీ అక్కడ డిఎంకే బలంగా ఉన్న నేపథ్యంలో మరోవైపు కనిమొళి డిఎంకేకి సంబంధించిన అభ్యర్థులు 2 నియోజకవర్గ బలంగా ఉన్న నేపథ్యంలో గతంలో పోటీ చేసి కొన్ని స్థానాలు పోటీ చేసి కూడా తమిళిసై ఒకసారి ఎమ్మెల్యేగా ఇటు ఎంపీగా కూడా 2 సార్లు ఎంపీగా పోటీ చేసి స్వల్ప మెజారిటీతోనే అక్కడ ఓట్లతోనే అక్కడ తమిళిసై ఓటమి పాలయ్యారు.